ఎలక్షన్స్ లో డబ్బులు ఇచ్చి ఓట్లను కొనడం కరెక్ట్ కాదు అని సుప్రీం కోర్ట్ కఠినంగా ఒక తీర్పులో చెప్పింది. అసలు ఆ తీర్పు ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కంప్లీట్ గా ఈ వీడియో తెలుసుకుందాం. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఎలక్షన్స్ లో బ్లాక్ మనీని యూజ్ చేయడం వల్ల డెమోక్రసీ పైన నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పింది. అండ్ ఓటింగ్ అనేది పీపుల్ యొక్క అభిప్రాయాన్ని క్లియర్ గా చూపించాలి. అక్కడ మనం డబ్బులు పెట్టి ఓట్ కొనుక్కున్నట్లయితే వాళ్ళ అభిప్రాయాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది అని చెప్పింది. అండ్ అంతేకాకుండా అసలు ఎలక్షన్స్ లో బ్లాక్ మనీని యూజ్ చేయకుండా, అలాగే డబ్బులు పెట్టి ఓట్లను కొనుక్కోకుండా ఉండాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది అని చెప్పి స్పష్టం చేసింది. ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 2014 కర్ణాటకలోని బళ్ళారి లోక్సభ ఎలక్షన్స్ టైంలో చాలా నగదుని పట్టుకున్నారు. అండ్ దాని తర్వాత ఈ కేసు యొక్క విచారణ చాలా డిలే అయింది. సో అందుకే ఇలాంటి కేసెస్ లో మనకి జస్టిస్ అనేది ఫాస్ట్ గా డెలివరీ అవ్వాలని చెప్పి కొన్ని నిబంధనలు కూడా చెప్పింది సుప్రీం కోర్ట్. అవేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి, ఇన్ కేస్ డబ్బు కానీ ఆస్తిని కానీ పట్టుకున్నట్లయితే 24 hours లోపు జిల్లా అధికారికి కానీ కోర్టు కానీ చెప్పాలి అని చెప్పింది. అండ్ ఎందుకు పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారో కూడా డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పింది. విచారణ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ 1 year లోనే కంపల్సరీ ఆ కేసుకు సంబంధించిన జడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పింది. అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ కేసు యొక్క పురోగతి ఏంటో కూడా పబ్లిష్ చేయాలి అని చెప్పారు. ఇన్ కేస్ ఈ కేసెస్ లో మాత్రం డిలే జరిగినట్లయితే కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి అని చెప్పారు. అండ్ అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, హైకోర్ట్స్ ఇలాంటి కేసెస్ ని తొందరగా జస్టిస్ అనేది ప్రొవైడ్ చేయడానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ స్పెషల్ ఏర్పాట్లు కూడా చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో 10 lakhs కంటే ఎక్కువ నగదు కనిపించినట్లయితే దాని గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి కూడా ఫిర్యాదు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ నివేదికలు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి బై November 18th అని కూడా డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా సుప్రీం కోర్ట్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, ఎలక్షన్ టైంలో మనీ పవర్ ని, మసిల్ పవర్ ని కంట్రోల్ చేస్తూ ఎలక్షన్స్ అనేవి ఇంపార్షియల్ గా జరగాలి. దే షుడ్ బి బేస్డ్ ఆన్ ద పార్టీ లైన్స్. సో పార్టీ అసలు ఏం చేస్తుంది, ఎలాంటి క్యాంపెయినింగ్ చేస్తుంది, అసలు ఇంతకు ముందు అదే పార్టీ పవర్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి గవర్నెన్స్ చేసింది, ఎలాంటి స్కీమ్స్ చేసింది, దాన్ని బట్టి ప్రజలు ఎన్నుకోవాలి అని క్లియర్ గా సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం జరిగింది. ఇది కేవలం తీర్పు మాత్రమే కాదు, ఇది ఇండియాలోని ఎలక్షన్స్ క్లీన్ గా జరగడానికి తీసుకున్న ఒక స్టెప్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.